హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎల్ఎన్ ప్రాపర్టీస్. అయితే ఈరోజు వచ్చేసి మనకి ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రం ఒకటి తీసుకొచ్చామండి. దాని డీటెయిల్స్ అన్ని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి దుండిగల్ మెదక్ ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 5కి ఆనుకొని ఉంటుందండి. శ్రీ సుందర చైతన్య ఆశ్రమము. ఇది వచ్చేసి దుండిగల్ దగ్గర ఉంటుంది. దీంట్లో వచ్చి శ్రీకృష్ణ ఆలయం ఒకటి ఇలా మొత్తం ఉంటాయి. దివ్య మందిరం మొత్తం కూడా చూపిస్తాను చూడండి. ఈ ప్రాంగణం అంతా కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ప్రతి ఆదివారం ఇక్కడ భగవద్గీత కానీ ఇవన్నీ కూడా క్లాసులు జరుగుతుంటాయి, ప్రవచనాలు జరుగుతుంటాయి. దీంట్లో చాలా బాగుంది. ఇది 20 years బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు. మంచి ఆశ్రమము. ఆధ్యాత్మికంగా కూడా మనం అప్పుడప్పుడు వీడియోలు ఇస్తుంటాం కాబట్టి ఇది మనం చూసాము. మొత్తం కూడా వీడియో తీశాను. నచ్చితే లైక్ చేయండి. అందరూ కూడా ఇలాంటి అందరికీ తెలియాలి కూడా ఇలాంటి మనకి సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా వీళ్ళు బాగా చెప్తారు. స్వామి సుందర చైతన్య ఆశ్రమం అంటారు. ఇది వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఉంటుంది. దాదాపు 20 years బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు. అయితే కనుక ఈ ఆశ్రమాలన్నీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉన్నాయి. కానీ ఇదైతే పెద్దగా ఉంటుంది. 5-6 ఎకరాస్లో ఉంది అనుకుంటున్నా నాకు తెలిసి. మొత్తం దగ్గరుండి చూపిస్తున్నాను చూడండి. మీరైతే కనుక వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి. చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మామిడి తోట ఉంది చుట్టూ కూడా. మామిడి తోటలో ఇది ఆఫీస్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయింది. కొత్తగా ఈ మధ్య కట్టారు. ఇక్కడ వచ్చేసి ఆఫీసు, టెంపుల్కి ఒక ఆఫీస్ కట్టారు. శ్రీకృష్ణుడి యొక్క టెంపుల్ ఉంది. ఆదిశంకరాచార్యుల యొక్క దివ్య మందిరం ఒకటి ఉంది ఇక్కడ. ప్రతి సండే కూడా ఇక్కడ అన్ని క్లాసులు జరుగుతుంటాయి, ప్రవచనాలు జరుగుతుంటాయి, గీతోపదేశం కానీ ఇట్లాంటి. ఇక్కడ చైతన్య బృందావనం కానీ ఇట్లా ఎన్నో రకాల దేవతామూర్తులతో చూడండి. ఇదంతా కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఎంట్రన్స్లో మనం ఇప్పుడు ఆ టెంపుల్ యొక్క ఆఫీస్ చూపించాము. ఇది వచ్చేసి ప్రవచనాలు జరుగుతుంటాయి ప్రతి వారం కానీ ఎప్పుడన్నా పండుగలప్పుడు కానీ మంచి మంచి రోజుల్లో చైతన్యానంద స్వామి గురూజీ వచ్చినప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతుంటాయి. అంటే కంటిన్యూషన్. ఇదిగో దీనికి ఇక్కడ రాశారు కూడా, శృతి మందిరం అని చెప్పేసి. ఇవన్నీ కూడా మంచి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఎప్పుడు మనం కొన్ని చేస్తూనే ఉండాలి అప్పుడప్పుడు. అది మనం ధర్మం కూడా తెలిసిన వరకు చూపించడం కూడా మన ఛానల్లో అందుకే పెట్టాను. చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక లైక్ చేయండి. ఇలాంటివి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీరు ఇలాంటివి చేస్తుంటే మన యూట్యూబ్లో ప్రాపర్టీస్తో పాటు మనకి తెలిసినవి కూడా సమాచారం ఇస్తుంటాం. ఇదైతే కనుక సాటర్డే సండే వెళ్ళొచ్చు టెంపుల్కి. ఆశ్రమం చాలా బాగుంది. మంచి మామిడి తోట మధ్యలో ఉంది మొత్తం కూడా. చూడండి, ఇదంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడికి వెళ్తే కనుక సాయంత్రం దాకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మానసికంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా చాలా బాగుంటుంది. దాదాపు 20 years బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి కనిపిస్తున్నారు ఈయన గురూజీ. ప్లస్ పైన శ్రీకృష్ణుడి బొమ్మ ఉంది మెయిన్. ఈ సుందర చైతన్యంలో మోక్షధామ తరగతులు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయంట. ఈ గురువు చేత ప్రవచనాలు కానీ భాగవతం ఇవన్నీ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారంట. భక్తులు మొత్తం అందరూ వస్తుంటారు. చూడండి, ఇక్కడ మొత్తం కూడా దేవతామూర్తులు అందరినీ కూడా అక్కడ ప్రతిష్ఠింపజేశారు. వివిధ రకాలతో మొత్తం కూడా రంగురంగులతో మొత్తం కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగా చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ప్రవచనాలు జరిగే సెంటర్ ఇది. శృతి మందిరం అని ఉంది కదా, ఇది వచ్చేసి మనకి అడ్రస్ అయితే కనుక
సుందర చైతన్య ఆశ్రమం, దుండిగల్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా, తెలంగాణ అండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి. ఒకళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ 1 డే 2 డేస్ కూడా అకామిడేషన్ ఉంటుంది. ఇక్కడ ఆ డివోటీస్ అక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుని అలా ఉంటుంది. చూడండి, ఇదంతా కూడా హాల్ చూపిస్తున్నాను. ఇక్కడ మొత్తం కూడా మీకు పెద్దగా ఉంది, చాలా పెద్దగా. ఇలాంటి అప్పుడప్పుడు మన ఛానల్లో చూపిస్తుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేదంటే స్కిప్ చేయండి. ఒక లైక్ కూడా చేయండి, మనల్ని ప్రోత్సహించినట్టు ఉంటుంది ఇలాంటివి కనుక. ఇదంతా కూడా చూడండి, మామిడి తోట ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. మామిడి తోట అయితే కనుక ఇక్కడ మామిడి తోట మధ్యలో ఈ ధ్యానం ఉంది. ఇక్కడ కింద వచ్చేసి గురూజీ గారిది ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి శ్రీకృష్ణుడిది ఉంటుంది టెంపుల్. మొత్తం చూపిస్తున్నాం. చుట్టూ కూడా చాలా పెద్దగా ఉంది, చూడటానికి కూడా చాలా బాగుంది. మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్కి కూడా ఇలాంటివి చూపిస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను. ఈ దుండిగల్, హైదరాబాద్లోని ఈ దుండిగల్ శ్రీ సుందర చైతన్య ఆశ్రమం గురించి డీటెయిల్స్ అన్ని కూడా బృందావనం, మురళీకృష్ణుడి ఆలయము, ఆదిశంకరాచుల భాగత్వం, దివ్య మందిరం, బాలకృష్ణుడి లీలలో ప్రదర్శించే సుందర తపోవన ప్రాంగణం, అవన్నీ రకరకాలు ఉంటాయి ఇక్కడైతే కనుక. చూడండి, ఇదంతా కూడా చూపిస్తున్న చుట్టూ కూడా. ఫెస్టివల్స్ అప్పుడే కాకుండా కూడా సాటర్డే సండే ఎవరికైనా వీలైనప్పుడు కూడా ఇలాంటి ప్రదేశాలకు వెళ్తే ఆహ్లాదకరంగా ఉంటుంది. నాకు అలానే అనిపించింది, అందువల్ల నేను కూడా వీడియో తీశాను మీకు, మన ఛానల్ చూసే వాళ్ళ కోసం. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి తీసుకొస్తూనే ఉంటాను మనం అయితే కనుక మన ఛానల్లో. ఇది కృష్ణుడి ఆలయం మొత్తం కూడా చూడండి లోపల. చుట్టూ కూడా ఈ మామిడి తోట చూడండి, చాలా బాగుంది. మామిడికాయలు కాసిన వేసవి కాలం కాబట్టి మనకి ఇప్పుడు మే నెలలో. మీకైతే కనుక కళ్ళకు కట్టినట్టు మొత్తం చూపిస్తున్నాను. యాజిటీజ్కి ఇలానే ఉంటుంది. అక్కడైతే టెంపుల్ అయితే కనుక ఆశ్రమం టెంపుల్ కానీ మొత్తం కూడా ఇట్లానే ఉంటుంది. మన ఛానల్లో ఎక్కువ ప్రాపర్టీస్ వస్తుంటాయి. ప్రాపర్టీస్ వచ్చిన కూడా ఎవరైనా ప్రాపర్టీస్ ఉండదు చెప్పండి, మన ఛానల్లో పెడతాము. ఇదైతే కనుక ఔటర్ రింగ్ రోడ్డు, మెదక్ బాలానగర్ నుంచి 13 కిలోమీటర్స్ వస్తుంది. ఓఆర్ఆర్ ఆనుకొని ఉంటుంది. మెదక్ ఎగ్జిట్ నెంబర్ 5 దగ్గర ఉంటుంది. దుండిగల్ వెళ్ళే రోడ్లో ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి టెంపుల్ వచ్చేసి. ఎవరైనా వెళ్ళొచ్చు, అందరినీ రాణిస్తారు. ఉదయం మార్నింగ్ 9:32 నుంచి ఈవినింగ్ 6-8 దాకా. ఇక్కడ లిఫ్ట్ ఇచ్చారు మనకి పైకి వెళ్ళడానికి కూడా. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 8 వరకు ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి దర్శనం కానీ మొత్తం కూడా ఇక్కడ మన ప్రోగ్రామ్స్ నడుస్తుంటే కూడా పాల్గొనవచ్చు. కొంతమంది డివోటీస్ రూమ్స్ కట్టించుకున్నారు ఇక్కడే తోటలోనే అటు పక్క. వాళ్ళు ఇక్కడే స్టే చేస్తారు 1 or 2 డేస్లో కూడా. ఇక్కడ హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది మనకి చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. మొత్తం దాదాపు దేవతామూర్తులు అందరి విగ్రహాలు కూడా కవర్ చేశారు అక్కడక్కడ. మొత్తం కూడా మనం సాధ్యమైనంత వరకు కవర్ చేస్తాం మన వీడియోలో కూడా. మంది ప్రాపర్టీ ఛానల్ అయినా కూడా కొన్ని
సంస్కృతి సాంప్రదాయాల కోసం కొన్ని టెంపుల్స్ ఇలా ఇస్తున్నాను అప్పుడప్పుడు నేను. ఇది శివాలయం, ఇక్కడ శివుడు ఉంది, శివలింగం ప్రతిష్ఠింప చేసి ఉంది చూడండి. ఇది అంతా కూడా ఈ ఆశ్రమం ఆయన చేసే ప్రవచనాలు కూడా చాలామంది చూస్తూనే ఉంటారు, నాకు తెలుసు. తెలిసిందైనా సరే మళ్ళీ మనం ఇక్కడ ఉండదు కూడా మనం చూపిస్తే మంచిదని చెప్పేసి మొత్తం చూస్తున్నాము. ఇది దుర్గామాతాదేవి మందిరం అనుకుంటే ఇది. చుట్టూ చూడండి ఎలా ఉండే, మొత్తం కూడా మామిడి తోట మధ్యలో ఉండే అన్నీ కూడా. వీడియో చూసే వాళ్ళు ఒకసారి లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి రకరకాలు దేవుళ్ళు ఇవన్నీ పెట్టారు ఇక్కడికి. మనకి శ్రీరాముడి, కృష్ణుడి మొత్తం కూడా. రథం కనిపిస్తుంది ఇక్కడ, శ్రీకృష్ణుడు అర్జునుడు ఉంది రథం. ఇటు పక్కేమో మళ్ళీ దేవతామూర్తులు వేరే విగ్రహాలన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి, ఇది కనిపిస్తుంది మనకి కృష్ణుడిది రథము. అర్జునుడు, కృష్ణుడు బొమ్మలతో విగ్రహాలు ఇక్కడ చాలా బాగుంది చూస్తుంటే ఇక్కడ అయితే కనుక. ఇక్కడ ఈ గురువుగారు విగ్రహం ఉంది, సుందర చైతన్య స్వామి. ఇక్కడ శివాలయం, శివుడిది, ఇట్లా రకరకాలు చాలా బాగుందండి. ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఎలా ఉందో అలా ఉంది, చాలా బాగుంది. ఆశ్రమంలో ప్రశాంతత, మానసిక ప్రశాంతత కోసం చాలామంది వస్తున్నారు. కాకపోతే నేను ఎర్లీగా వెళ్ళి వీడియో తీసేసుకొని వచ్చాను. సాటర్డే సండే కాదు, వీక్ డేస్లో వెళ్ళాను నేను యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్, మీ నారాయణ.